ఇక్కడ కనిపిస్తుంది ఒక లైబ్రరీ. ఈ లైబ్రరీ పిల్లల కోసం. చిన్నతనంలో పుస్తకాల కోసం తాను అనుభవించిన కష్టాలు పేద పిల్లలు అనుభవించకూడదనే లక్ష్యంతో లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీ ప్రారంభించారు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో రవికుమార్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు 2007వ సంవత్సరంలో లీడ్ ఫౌండేషన్ ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ద్వారా మొదటగా ఫ్రీగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పేవారు. ఆ తర్వాత 2020 సంవత్సరంలో చిల్డ్రన్స్ లైబ్రరీని ప్రారంభించారు. నర్సంపేటలోని తన ఇంటిలో సగం భాగాన్ని ఈ లైబ్రరీ కోసం కేటాయించారు. పేదరికం పైన యుద్ధానికి చదువే ఆయుధం అనేటువంటి నినాదంతో గత 18 సంవత్సరాలుగా ఏ లీడ్ ప్రోగ్రామ్ అయితే కొనసాగుతుందో అందులో భాగంగానే 2000 సంవత్సరంలో నర్సంపేటలో సొంత ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత ఈ ఇంట్లో సగభాగంలో ఒక లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీ అండ్ లిటరరీ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఎంతో ప్రతిభ ఉన్న గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసము ఈ యొక్క లీడ్ గ్రంథాలయాలని మేము ఒక ఉద్యమంగా ప్రారంభించడం జరుగుతుంది. ఆ క్రమంలోనే లీడ్ కార్ లైబ్రరీ, ఒక సంచార గ్రంథాలయము, ఆ తర్వాత ఇంకా మంచి స్పందన రావడంతో వివిధ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయ మిత్రులు, మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రుల కోరిక మేరకు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల 25 గ్రామాల్లో కూడా పాఠశాలలో మేము లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీస్ని ప్రారంభించడం జరిగింది. ఇలా ఇప్పుడు మరో గ్రంథాల ఉద్యమం అంటూ ప్రతి గ్రామంలో, ప్రతి పాఠశాలలో, ప్రతి ఇంటిలో కూడా గ్రంథాలయం ఉండాలి. ఈ యొక్క సెల్ ఫోన్ ఆవశ్యకత రోజురోజుకు పిల్లల్లో అనవసరంగా పెరిగిపోతున్నటువంటి సందర్భంలో అవసరానికి మాత్రమే సెల్ ఫోన్ వాడుతూ మిగతా సమయాన్ని పుస్తకాలకు కేటాయించాలి అనేటువంటి లక్ష్యంతో మేము హగ్ ఏ బుక్ అనేటువంటి క్యాంపెయిన్ కూడా ప్రారంభించాం. ఈ విధంగా ఈ యొక్క లీడ్ గ్రంథాలయాలు, లీడ్ గ్రామీణ గ్రంథాలయాలు, ఇక్కడ నర్సంపేటలో లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీ ఎందరో మందికి స్ఫూర్తిని అందిస్తుంది. ఇక ముందు కూడా ఈ యొక్క గ్రామాలలో ప్రతి చిన్న గ్రామంలో కూడా ఒక రీడింగ్ రూమ్ లాంటిది ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాం. ఈ చిల్డ్రన్స్ లైబ్రరీలో సుమారు 25,000 పుస్తకాలు ఉండగా పిల్లల కోసమే 4,000 నుంచి 5,000 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కథలు, కవిత్వాలు, ఆధ్యాత్మికత, బొమ్మలతో కూడిన కథల పుస్తకాలు, ప్రముఖుల జీవిత గాథలు వంటివి ఉంటాయి. చిల్డ్రన్స్ లైబ్రరీ మేము వచ్చి రైమ్స్ చదువుకుంటాము, ఇంకా తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ సైన్స్. ఇక్కడ స్టోరీ బుక్స్, తెలుగు స్టోరీ బుక్, ఇంగ్లీష్ స్టోరీ బుక్ చాలా మంచి స్టోరీ బుక్స్ ఉంటాయి. నేను అది 4th క్లాస్ నుంచి వచ్చి చదువుతుంటాను. హాలిడేస్లో ఎక్కువ వచ్చడం చాలా ఇష్టం. ఇలా కథల బుక్ ఉంటాయి. నేనైతే ఈడికి వచ్చి బయోగ్రఫీస్ బుక్స్ ఎక్కువ చదువుకుంటా. నాకు నా డ్రీమ్ ఏంటిదంటే నర్స్ కావాలని ఉన్నది. అందుకోసం నేను ఇంటికి వచ్చి ఎక్కువ సైన్స్ బుక్స్ చదువుకుంటా. నాకు చాలా ఇష్టం. ఇంటికి వచ్చిన తర్వాత నాకు పీస్ఫుల్గా ఉంటుంది. మొత్తం చాలా బాగా అనిపిస్తుంది. మా అక్క వాళ్ళతో, చెల్లి వాళ్ళతో, తమ్ముతో అందరితో వస్తాం. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వస్తారు. ఏదో ఒకటి పోయము, ఇంకా రియమ్స్ మన చెప్తే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఇస్తారు. ఇచ్చినాక ఇక మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు మొబైల్కి అంకితం కావడంతో వాటి నుంచి బయటపడే విధంగా ఈ చిల్డ్రన్స్ లైబ్రరీ పనిచేస్తుందని లైబ్రరీ పర్యవేక్షకురాలు శోభరాణి తెలిపారు. వచ్చే పిల్లలు అంటే ఎకనామికల్గా చాలా డెవలప్ లేని పిల్లలు, అంటే వాళ్ళ పేరెంట్స్కి బుక్స్ కొనేంత స్తోమత కూడా ఉండదు. మామూలుగా స్కూల్ బుక్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు కొనిస్తారేమో, కానీ అదర్ బుక్స్ కొనియడం అనేది జరగదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే బయోగ్రఫికల్ సంబంధించిన బుక్స్ చాలా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, వాళ్ళ గురించి తెలుసుకోవడం వల్ల వాళ్ళు జీవితంలో పైకి ఎదగగలుగుతారు. కాబట్టి అలాంటి బుక్స్ని చిన్న చిన్న సైజులలో, అంటే పెద్ద కాకుండా చిన్న చిన్న బుక్స్ని, అంటే 1 to 10 పేజెస్లలో అలా ఉంటాయి. ఆ బుక్స్ని ఇవ్వడం జరుగుతుంది. వాటిని అవి నేర్చుకుంటారు, ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్కి ఆ బుక్స్ సరిపోతాయి. అలాగే కొన్ని వేమన పద్యాలు, చాలా హార్డ్ పద్యాలు కాకుండా చిన్న చిన్న పద్యాలు, వేమన పద్యాలు కావచ్చు, అలాగే మోరల్ స్టోరీస్, ఇలాంటి అనేక బుక్స్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడమే కాకుండా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు దాన్ని నేర్చుకొని వాళ్ళ జీవితంలో వాటిని ఉపయోగించుకుంటారని మేము అనుకుంటాం. నేటి టెక్ యుగంలో ఫోన్లకే పరిమితమవుతున్న పిల్లల్ని పుస్తకాల వైపు రప్పిస్తున్న రవికుమార్ మరో గ్రంథాలయ ఉద్యమాన్ని నడుపుతున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు.